ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ట్రంప్ పుతిన్ సమావేశమైన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో రష్యా, అమెరికా, ఉక్రెయిన్ అధినేతలు ముగ్గురు సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందు రేపు యుద్ధం ముగింపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటోంది అమెరికా మీడియా. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పలుమార్లు చర్చలు జరిపిన ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో అలస్కాలో సమావేశమయ్యారు. 2 గంటలకు పైగా ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి ఒప్పందానికి రాలేదు. మరోవైపు ఈ చర్చలపై జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దేశానికి ప్రాతినిధ్యం లేకుండా రష్యా, అమెరికా చర్చలు జరపడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చర్చలకు ఆహ్వానించారు ట్రంప్. జెలెన్స్కీతో కూడా చర్చలు జరిపిన తర్వాత రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాధినేతలు కలిసి చర్చించే తేదీని ఖరారు చేస్తారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 22న ఈ ముగ్గురు దేశాధినేతలు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇదే తేదీకి చర్చలు జరుగుతాయంటూ ట్రంప్ కూడా యూరోపియన్ దేశాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం జరగనున్న ట్రంప్ జెలెన్స్కీ సమావేశానికి కొన్ని యూరోపియన్ దేశాధినేతలు కూడా హాజరు కానున్నారు. ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తున్నట్టు వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించగా ఇదే విషయాన్ని కొన్ని యూరోపియన్ దేశాధినేతలు కూడా స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన త్రైపాక్షిక సమావేశానికి అంగీకారం తెలిపిన జెలెన్స్కీ ప్రస్తుత పరిస్థితుల్ని చక్కదిద్దే బలం అమెరికాకు మాత్రమే ఉందన్నారు. గతంలో ట్రంప్తో సమావేశమైనప్పుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. మీడియా ముందే జెలెన్స్కీని అవమానించేలా మాట్లాడారు ట్రంప్. మరోసారి అలాంటి పరిస్థితి రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కొంతమంది యూరోపియన్ దేశాధినేతల్ని కూడా సమావేశానికి ఆహ్వానించింది వైట్ హౌస్. శాంతి ఒప్పందంపై సంతకం చేసుకునేందుకు రష్యా కీలకమైన డిమాండ్ను ట్రంప్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఉన్న ఫలంగా యుద్ధం ముగించాలంటే సరిహద్దులో ఉన్న డోన్టెస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న డాన్బాస్లో అత్యంత కీలక ప్రాంతం డోన్టెస్క్. ఈ ప్రాంతంలోనే మైనింగ్ ఎక్కువగా జరుగుతోంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తికి ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. దీన్ని వదులుకుంటేనే శాంతి ఒప్పందంపై సంతకం చేస్తారని అలస్కా మీటింగ్లో పుతిన్ ట్రంప్కు చెప్పారు. సోమవారం జెలెన్స్కీతో జరగనున్న చర్చల్లో ఇదే ప్రధాన అంశం కానుంది. అయితే ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ ఇప్పటికే తిరస్కరించినట్టు తెలుస్తోంది. ట్రంప్ మాత్రం ఎలాగోలా జెలెన్స్కీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.